నమస్కారం. ఈరోజు మనం దేనికైనా మొహాన్ని రాసి ఉండాలి అనే జ్యోతిష పాఠాన్ని గురించి తెలుసుకుందాం. జ్యోతిషపరంగా ఆ రాసి ఉండడం ఏమిటో పరిశీలిద్దాం. దేనికైనా అంటే అనేకమైన సంఘటనలు గుర్తుకొస్తాయి. సరైన వయసులో వివాహం కాలేదు, రాసి ఉండాలి. అనుకూలమైన భార్య లేక భర్త రాలేదు, రాసి ఉండాలి. ఎంత ప్రయత్నించినా చదువు రాలేదు, మొహం రాసి ఉండాలి. డిగ్రీ చేతిలో ఉన్న ఉద్యోగం రాలేదు, రాసి ఉండాలి. ఇలా అన్నిటికీ రాసి ఉండాలి అని విచారిస్తూ ఉంటాం మనం. దీన్ని బట్టి మన మొహాన భగవంతుడు రాసే వ్రాతలు ఏదో ఒక విధానానికి పరిమితం కావని చెప్పాలి. రాశిచక్రంలో 12 భావాలు, అదృష్టానికి ప్రత్యేకంగా ఈ 12 భావాల్లో ఒక భావం ఉంది, అది నవమభావం. నవమభావం అనుకూలిస్తే జాతకుడు అదృష్టవంతుడు అవుతాడు. అంటే జన్మలగ్నం నుంచి నవమాన్ని చూసుకోవాలి. ఇక్కడ నేను మేష లగ్నాన్ని జన్మలగ్నంగా చూపెడుతున్నాను. మేష నుంచి నవమం 7, 8, 9 ఇది అవుతుంది. అదే సింహలగ్నాన్ని అయితే సింహం నుండి నవమం 7, 8, 9 ఆ విధంగా జన్మలగ్నాన్ని నవమ స్థానాన్ని పరిశీలించాలి. అది భాగ్యస్థానం. జాతకుడు అదృష్టవంతుడా కాడా అని నవమం అనుకూలిస్తే అదృష్టవంతుడని, అనుకూలించకపోతే దురదృష్టవంతుడని మనం చెప్పచ్చు. నవమభావం పూర్వపుణ్య బలాన్ని తెలిపేది. పూర్వపుణ్య బలం అంటే జాతకుడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల కార్యాలను అనుసరించి ఈ జన్మలో కలగబోయే సౌఖ్యవంతమైన జీవితం లేదా కష్టమైన జీవితం. ఈ పుణ్యబలాన్ని గుర్తించడానికి మనం భావకారకుడైన గురుని స్థితి, భావకారకుడు గురుడు, ఆయన స్థితిని, భావాధిపతి స్థితిని, భావంపై ఉన్న శుభగ్రహ దృష్టిని, నవభావంలో ఉన్న శుభగ్రహాలని, వీటినన్నింటినీ పరిశీలించి నవభావం ఎంతవరకు అనుకూలమో మనం గ్రహించవలసి ఉంటుంది. ఇవన్నీ జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుడు సౌఖ్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు అనే అభిప్రాయానికి రావచ్చు. ఆ సౌఖ్యం ఎటువంటిది అనే దానికి మాత్రం సమాధానం ఒక నవమభావాన్ని పరిశీలించి మాత్రం చెప్పలేము. ఒక భావ పరిశీలనలోనే ఆ నవమంలోనే చెప్పలేము. కానీ సౌఖ్యవంతమైన జీవితం కలిగి ఉంటాడు మాత్రం చెప్పగలం. అలాగే నవమభావంలో ఏర్పడే లోపాలకు కష్టాలు కూడా మనం ఏమేమి కష్టాలు అనేది కూడా వర్గీకరించలేము. కష్టజీవి అని మాత్రం చెప్పగలం. జాతకుడు ఏ కష్టాల్లో ఉన్నా పూర్వ జన్మ సుకృతం అని మాత్రమే అంటూ ఉంటాం. జాతకుడు మాత్రం నా తలరాత ఇలా ఉంది అని భావిస్తాడు. నవమానికి భాగ్యస్థానం అంటారు. భాగ్యం అనేది కేవలం డబ్బుతో ముడిపడి ఉన్నది కాదు, ఆ సంతోషం ఒకటే కాదు. దాన్ని భాగ్యం ఉన్న దాన్ని ఆనందం అనవచ్చు. బొమ్మరిపోతున్న తన భాగవతంలో రుక్మిణి కళ్యాణ ఘట్టంలో రుక్మిణి చేత ఒక మాట అంటాడు. రుక్మిణి కృష్ణునికి లేఖ పంపి ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణుకు నా లేఖ అందిందో లేదో, అతను నన్ను తను తరచునో వస్తాడో రోడో, నా భాగ్యం ఇట్లుండను అని విలిపిస్తుంది. ఇక్కడ భాగ్యం అంటే అర్థం ఆనందకరమైన జీవితం అని. ఒక భావం పరిశీలించేటప్పుడు ఆ భావాన్నే కాకుండా భావాద్భావం అనగా పరిశీలించే భావం నుండి తిరిగి అన్నో భావం. ఇప్పుడు ద్వితీయ భావాన్ని పరిశీలిస్తే ద్వితీయం అంటే ఈ తృతీయ భావాన్ని కూడా పరిశీలించాలి. తృతీయ భావాన్ని పరిశీలించేప్పుడు తృతీయం అంటే ఈ పంచమ భావాన్ని కూడా, ఈ లగ్నాల పంచమ భావాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఇలాగా చతుర్థాన్ని పరిశీలిస్తే చతుర్థం సప్తమ భావాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అది ఒక సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే ఏ భావమైనా అనుకూలించాలంటే ఆ భావంతో పాటు దాని వెనక భావం కూడా అనుకూలించాలి అనేది. ద్వితీయ భావాన్ని పరిశీలించేప్పుడు దాని వెనక భావం లగ్న భావం అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలించాలి. లగ్న భావంలో శరీరం, ద్వితీయంలో కుటుంబం, వాక్కు, ధనం ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరం, సవ్యమైన ఆలోచనలతో కూడుకున్న శరీరం కానప్పుడు కుటుంబం, ధనం
వాక్కు అనేవి సవ్యతను సంతరించుకోవు, వాటిలో లోపం ఏర్పడుతుంది. అందువల్ల ద్వితీయ భావానికి వెనుక భావమైన లగ్న భావం అనుకూలించాలి. అలాగే ప్రతి భావానికి దాని వెనుక భావం అనుకూలించినప్పుడే ఆ భావం అనుకూలంగా ఉంటుందని ఒక సూత్రంగా చెప్పవచ్చు. అలాగే ఇదే విధంగా ప్రతిభావ పరిశీలనలో భావకారకులను కూడా పరిశీలిస్తాం. ప్రతిభావానికి భావకారకులు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లగ్న భావానికి కారకుడు రవి, ద్వితీయ భావానికి కారకుడు గురుడు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురుడు, షష్ఠ భావానికి కుజుడు, మరి సప్తమ భావానికి శుక్రుడు. ఇలాగా ప్రతి భావానికి భావకారకులు మనం చెప్పుకున్నాం. ఆ భావకారకుడు కూడా మనం ఆ భావాన్ని పరిశీలించేప్పుడు ఆ భావకారకులు అనుకూలమైన స్థానాల్లో ఉన్నారా, వాటిపై శుభదృష్టి ఉందా లేదా పాపదృష్టి ఉందా, లేక నీచ స్థానాల్లో పడ్డాయా గ్రహాలు అన్నది కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. భావం అనుకూలించి భావకారకుడు అనుకూలంగా లేతే ఆ భావంలో లోపం ఏర్పడుతుంది. ద్వితీయ భావం అనుకూలించింది మనకు. ద్వితీయ భావకారకుడు గురుడు అనుకూలంగా లేనటువంటి జాతకంలో ఆ వ్యక్తి ధనవంతుడు అవ్వచ్చు, కానీ ఆ ధనం వల్ల అతని సుఖం అనేది ఏర్పడదు. పుట్టుక ధనవంతుడిగా ఉండొచ్చు అంతవరకే. ఆ ధనవంతుడే లోపుగా కూడా జీవించవచ్చు. మనం ఈ మూడు విషయాల్ని అంటే భావాన్ని పరిశీలించడం, ప్రతి భావానికి వెనుక భావాన్ని పరిశీలించడం, అలాగే భావకారకులను పరిశీలించడం, ఈ మూడు విధాలుగా పరిశీలించి ఆ భావం యొక్క బలాన్ని మనం గ్రహిస్తున్నాం. ఈ మూడు కాకుండా మరో మార్గం, నాలుగో మార్గం ఉంది. అదేంటంటే ప్రతి భావానికి నవమ భావాన్ని పరిశీలించడం. లగ్నాత్ నవమ భావం పరిశీలిస్తే మనకు తెలిసిందేమిటి, సౌఖ్యవంతమైన జీవితం అనిపిస్తాడు లేదా, ఆనందకరమైన జీవితం ఉంటుందా లేదా అన్నది మనం గ్రహిస్తున్నాం. ఆ సౌఖ్యము, ఆనందము లేకపోతే అక్కడ ఉండే కష్టాలు ఏమిటి అన్నది ప్రతి భావానికి నవమ భావాన్ని పరిశీలించినప్పుడు మనం తేలిగ్గా గ్రహించగలం. లగ్న భావం ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకుని మేష లగ్నంగా జాతకం జన్మలగ్నం మేష లగ్నం తీసుకుని చెప్తున్నాను. లగ్న భావం పరిశీలించేప్పుడు లగ్నానికి నవమ భావం మనం చూస్తున్నాం కదా, అది సాధారణంగా 7, 8, 9 ఇది లగ్నానికి నవమ భావం. ఈ భావం అనుకూలంగా ఉంటే జాతకుడి జీవితం అనుకూలంగా ఉంటుంది. జాతకుడు ఇందులో ఉంటాడు కాబట్టి లగ్నం అతని శరీరం కాబట్టి, శరీరం మనసు కాబట్టి అవి రెండు అనుకూలంగా ఉంటాయి. ఇది ఒకటి అనుకూలిస్తే అతను డబ్బున్నవా లేకపోయినా, గొప్ప జీవితం కలిగి ఉన్నా లేకపోయినా సంతోషకరమైన జీవితం కలిగి ఉంటాడు. ఎవరో ఒకరు అతనికి సహాయపడుతూనే ఉంటారు, అటువంటి జీవితాన్ని వెళ్తాడు. అదే ఈ నవమభావం అనుకూలంగా లేకపోతే ఈ లగ్నం ఎంత బాగున్నా సుఖం లేదు, దురదృష్టవంతుడు, చేతికి అందినవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఏది తన అనుభవానికి రాకుండా పోతూ ఉంటాయి. ఆ విధంగా లగ్న భావాన్ని మనం చూడవచ్చు. ఇంకా ద్వితీయ భావాన్ని పరిశీలించేప్పుడు ద్వితీయానికి నవమ భావం ఇది అవుతుంది. ఇది లగ్నానికి 10వ భావం అవుతుంది. లగ్నం నుండి 10వ భావం ద్వితీయానికి నవమ భావం అవుతుంది. ద్వితీయంలో ఏముందంటే ద్వితీయంలో ధనం, వాక్కు, కుటుంబం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం మనం. దశమ స్థానంలో ఉద్యోగం, అధికారం అనేవి ఉంటాయి. ఒక ద్వితీయ భావం బాగుందంటే ఇతను ధనవంతుడు అవుతాడు, నిజమే. కానీ దశమంలో అతనికి ఉద్యోగం లేదా ఒక వ్యాపారము లేదా ఒక వ్యాపకము అనేది లేకపోతే ఆ ధనవంతుడు ఎంత గొప్పగా జీవిస్తున్నా సమాజం అతన్ని గౌరవించదు, సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడు. అలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మనం చెప్పచ్చు. చేతి నిండా ధనం ఉంటే సరిపోదు, పని కూడా ఉండాలి. అది కూడా ఒక ధనమే, అది సంపదను వృద్ధి చేసేది పని. అటువంటిది వృద్ధి అనేది, ఆ సంపదలో వృద్ధి అనేది కోల్పోతాడు. చేతిలో అధికారం ఉంటే బాకు గౌరవం, తన మాట్లాడిన మాట గౌరవం కూడా ఉంటుంది, కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. దశమ భావకారకులు 4 గ్రహాలు చెప్పుకున్నాం మనం. రవి, బుధుడు, శుక్రుడు, శని. రవి, బుధుడు, గురుడు, శని. నిర్వహణ సామర్థ్యం రవి అధికారిక నిర్వహణ అంతా బాధ్యత, రాజు లాంటి వాడు. బుధుడు సమయస్ఫూర్తి. గురుడు జ్ఞానాన్ని అందించేవాడు, సవ్యంగా కార్యక్రమాన్ని నడిపేవాడు. శని కృషి అనేది శని కారకత్వం. ఈ 4 ఉద్యోగ నిర్వహణలో అవసరం పడుతూ ఉంటాయి. రవి, బుధుడు, గురుడు, శని. ఈ 4 నిర్వహణ సామర్థ్యం, సమయస్ఫూర్తి, జ్ఞానం, కృషి. ఈ 4 తోడ్పడితే, ఈ తోడ్పాటు లేకుండా వ్యక్తి ధనవంతుడు కాలేడు. ఉన్న ధనం ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది, కానీ
ధనవంతుడు కాదు. కనుక ద్వితీయ భావాన్ని పరిశీలించు ద్వితీయాత్తు నవము ఈ దశమ భావం లగ్నాత్ దశమాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. ఇక తరువాత తృతీయ భావానికి వెళ్దాం. తృతీయ భావంలో ఏముందంటే తృతీయ భావంలో శ్రవణ శక్తి, పరాక్రమం, జనసహకారం, ప్రజా సంబంధాలు, తెలివితేటలు ఇలాంటివన్నీ తృతీయ భావంలో మనకి తెలుస్తాయి. ఈ తృతీయ భావం అనుకూలంగా ఉండాలంటే తృతీయాత్ నవమం 7, 8, 9 ఇది తృతీయాత్ నవము. ఇది లగ్నాత్ 11వ భావం ఏకాదశి భావం. ఈ తృతీయ భావం బాగుండాలంటే ఈ లగ్నాత్ ఏకాదశి భావం కూడా అనుకూలించాలి. ఈ ఏకాదశి భావంలో ఏముంటాయి? సామాజిక కార్యక్రమాలు ఉంటాయి, అంటే ధర్మ కార్యాలు అవన్నీ నిర్వర్తించడం, గౌరవం అనేది ఉన్నాయి. లాభం అంటే గౌరవం కలగడం అనే లాభం. అక్కడ ఈ 2 సామాజిక కార్యక్రమాలు లాభం ఉన్నాయి. పౌరుష జనసుకృతంగా లభించే సేవా తత్పరత, గౌరవం అనే వాటిలో లోపం ఏర్పడితే అతను సేవా తత్పరత అనేది లేనప్పుడు సామాజిక కార్యక్రమాల్లో చేయలేడు, అప్పుడు గౌరవం అనేది ఉండదు. అవి లేకపోతే తృతీయంలో ప్రజా సంబంధాలు ఉంటాయి. ఈ జన సహకారం, 10 మందికి సేవ చేసేవాడికి అయితేనే జన సహకారం ఉంటుంది, లేకపోతే జనం అతన్ని పట్టించుకోరు. ఈ ఈ సేవా కార్యక్రమాలనే లోపం, గౌరవం అనేది లోపం. గౌరవం లేని వ్యక్తిని కూడా సమాజం పట్టించుకోదు. అందువల్ల ఈ భావన లోపం ఏర్పడితే ఈ తృతీయ భావనలో కూడా జన సహకారం లోపించి వ్యక్తి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతాడు. 10 మంది మధ్యన నాయకుడిగా నిలబడే అవకాశాన్ని కోల్పోతాడు. తృతీయ భావానికి ఈ నవమ భావం లగ్న ఏకాదశి భావం సహకరించాలి. ఇక తర్వాత చతుర్థ భావాన్ని పరిశీలించాలి. ఈ చతుర్థానికి నవమ భావం లగ్నం నుంచి 12వ భావం ఉంది. చతుర్థానికి నవమ భావం లగ్నం నుంచి 12వ భావం. చతుర్థంలో ఏముంది? ప్రాథమిక విద్య, సౌఖ్యము, స్థిరాస్తులు, దాపరికంపై ఆసక్తి, బంధు ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. స్థిరాస్తులు అన్నది దాపరికంతో కూడుకున్నవే. దాని మీద ఆసక్తి ఉన్నవాడే స్థిరాస్తులు పోగు చేయగలడు, లేకపోతే స్థిరాస్తులు పోగు చేయగలడు. అలాగే అక్కడ సౌఖ్యం అనేది కూడా ఉంది. సౌఖ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆస్తిపాస్తులు అన్నీ ఉంటే సుఖవంతమైన జీవితం ఉంటుంది. ప్రేమ, తల్లి ప్రేమ, ఆస్తిపాస్తులు ఇవన్నీ కలిపితే మనకి సుఖవంతమైన బంధు ప్రేమ ఇవన్నీ కలిపి మనకి సుఖవంతమైన జీవితాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ చతుర్థంలో ఉన్నాయి. చతుర్థానికి భాగ్యస్థానం ఈ లయస్థానం. ఈ లయస్థానంలో ఏముంది? ఖర్చు ఉంది. ఇది వ్యయస్థానం. వ్యయస్థానంలో అసాంఘిక స్త్రీ పురుష సంబంధాలు, ఖర్చులు, కోర్టు కేసులు, కారాగార శిక్షలు, రహస్య పనులు. రహస్యంగా చేసే పనులు అంటే సమాజానికి వ్యతిరేకంగా చేసే పనులు అని చెప్పాలి. రహస్యంగా అవి రహస్య పనులు. అసాంఘిక స్త్రీ పురుష సంబంధమైంది కాబట్టి ఇది రహస్య పనులు కూడా అటువంటివి. సభ్య సమాజాన్ని అంగీకరించని పనులు అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటివి ఉన్నాయి. కోర్టు కేసులు, కారాగార శిక్షలు, అసాంఘిక పనులు అన్నీ ఉన్నాయి. ఈ చతుర్థం మనకు అనుకూలంగా ఉంది. ఆస్తిపాస్తులు ఉన్నాయి, చుట్టాలు ఉన్నారు, పక్కాలు ఉన్నారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, బాగుంది. కానీ మనకి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో మనం వేలు పెడితే ఏమవుతుంది? ఇది అనుకూలించగా ఇటువంటి సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో ఈ జాతకుడు కాలిపెడితే ఇక్కడ సౌఖ్యాన్ని కోల్పోతాడు. ఆస్తిపాస్తులన్నీ కోట్ల చుట్టూ తిరగడానికి సరిపోతాయి, ఖర్చు పెడుతూ ఉంటాడు. అందువల్ల ఆస్తి తను సుఖపడ్డానికి ఉపయోగపడకుండా పనికిమాలిన ఖర్చులకి, ఈ కోర్టు కేసులు కానీ లేకపోతే అసాంఘిక స్త్రీ పురుష సంబంధాల గురించి ఇటువంటి వాటి అన్నిటికీ తన ఆస్తిని వ్యయం చేయవలసి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది వ్యయస్థానం కాబట్టి. అందుకని వ్యయస్థానం అనుకూలంగా ఉంటే ఈ ఆస్తులు స్థిరంగా ఉంటాయి, ఈ బంధు ప్రేమలు ఈ అన్ని స్థిరంగా ఉంటాయి. మనకి వాటి వల్ల సౌఖ్యత వృద్ధి చెందుతుంది. లేకపోతే ఎన్ని ఆస్తులున్నా ఈ కార్యక్రమాల వల్ల ఈ దోషాల వల్ల ఆస్తులు హరించుకుపోతూ ఉంటాయి, మనస్థిమిత ఉండదు, వాటిని మనం అనుభవించలేము. ఇందులో సౌఖ్యత అన్నది లోపిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే పంచమం లగ్నానికి పంచమానికి లగ్నం నవమం అవుతుంది. 7, 8, 9 ఇది లగ్నం 1వ స్థానం వస్తుంది. పంచమం అనుకూలంగా లేకపోతే లగ్నం భావం లోపం ఏర్పడుతుంది. లగ్న భావం అనుకూలంగా అయితే పంచమంలో లోపం ఏర్పడుతుంది. నవమ భావం దీనికి నవమ భావం లగ్నం అనుకూలంగా అయితే పంచమ భావానికి లోపం ఏర్పడుతుంది. పంచమ భావంలో ఏముంది? సంతానం ఉంది,
ఉన్నత విద్య, జ్ఞానం ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి సంతానానికి శరీరం అనుకూలించాలి కదా. మంచి శరీరం కాని వ్యక్తికి, శరీరంలో లోపాలున్న వ్యక్తికి సంతానాన్ని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది కదా. అందువల్ల ఈ భావం అనుకూలించినప్పుడు ఈ సంతానం అనే భావం అనుకూలిస్తుంది. ఇక సరైన ఆలోచన స్థానం మనిషి మనసు శరీరం రెండు కలిసినది. ఇతని ఆలోచన సవ్యం కానప్పుడు జ్ఞానం కూడా అవ్వదు. ఆ జ్ఞానం అతనికి పనికిరాదు, ఉపయోగించుకోలేడు ఆ జ్ఞానాన్ని. అందువల్ల ఈ లగ్నం అనుకూలించినప్పుడు ఈ పంచమ స్థానం పోవడానికి అవకాశం ఉంది. దృఢమైన శరీరం ఉండాలి కదా ఏదైనా చేయాలంటే, ఉన్నతమైన ఆలోచన ఉండాలి. ఈ రెండూ కోల్పోతే జ్ఞానం ఉండదు, సంతానం ఉండదు అని మనం తేలిగ్గా చెప్పవచ్చు ఈ విషయాన్ని. ఇక తర్వాత 6వ స్థానం, షష్ఠ స్థానం పరిశీలించేప్పుడు ఈ షష్ఠం అనుకూలించాలంటే ఈ షష్ఠానికి నవమమైన ఇది నవమం, ఇది 2వ స్థానం అవుతుంది. లగ్నానికి 2వ స్థానం అవుతుంది. ఇది అనుకూలించాలి. ఎలాగా, ఏ విధంగా? షష్ఠంలో ఏముంది? పోరాట తత్వం, పోటీతత్వం, శత్రువులపై విజయం, వృత్తి నైపుణ్యం, మేనత్తలు, మేనమామలు, తండ్రి తరపు బంధువులు, ఇలాగే బంధుగణం కూడా ఉంది. ఈ షష్ఠానికి నవమ స్థానమైన ద్వితీయం, లగ్న ద్వితీయంలో ఏముంది? విద్య, ధనం, కుటుంబం, వాక్కు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ కుటుంబం అనే లోపం ఉన్నప్పుడు బంధువులు దూరం అవటం, వాక్కు సరైనది కానప్పుడు పోటీతత్వం లేకపోవడం, పోటీతత్వంలో నిలబడలేని తత్వం వస్తుంది. అతను సరైన సవ్యమైన వాక్కు కాని వ్యక్తి ఈ పోటీతత్వాన్ని నెగ్గి రాలేడు. మరి ఈ రోజుల్లో పోటీతత్వం ప్రతి వ్యక్తికి తప్పనిసరి అయింది. ఉద్యోగంలో నిలబడాలన్నా, ఒక కావలసిన విద్య నేర్చుకోవాలన్నా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండి వాటిలో నెగ్గుకొస్తేనే అతను ఆ సాధించగలుగుతున్నాడు. మరి ఇతను వాక్కు సరైనది కాక, కుటుంబం సరైనది కాక ఉన్నప్పుడు ఆ పోటీతత్వం నష్టపోతాడు. అతను 10 మందిలో నిలబడలేడు. అతను బంధువులు కూడా దూరం అవుతారు. వాక్కు దోషం ఉన్నవాడు కాబట్టి పోటీతత్వంలో నెగ్గుకురాలేడు. ఈ విధంగా 6వ స్థానానికి ఈ 2వ స్థానం అనుకూలంగా లేకపోతే 6వ స్థానం కూడా నష్టపోయే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక తరువాత 7వ స్థానం, ఈ సప్తమ స్థానం, దీనికి నవమం, 8, 9. ఇది లగ్నాత్తు తృతీయ స్థానం అవుతుంది. లగ్నం నుంచి 7వ స్థానం అనుకూలంగా లేకపోతే, తృతీయ స్థానం అనుకూలంగా లేకపోతే 7వ స్థానంలో లోపం ఏమిటి అంటే, 7వ స్థానంలో ఏమున్నాయి? వ్యాపార భాగస్వామ్యం, భార్య, వివాహ సంబంధాలు. అంటే పరాయి వ్యక్తులతో కలిగే సంబంధాలు, ఆ సంబంధాలు దృఢంగా నిలిచిపోయేవి. భార్య అయితే జీవితాంతం వెంట ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధాల్లో కూడా వ్యక్తి మన వ్యాపారంలో చేరితే ఒక భాగస్వామిగా, ఆ వ్యాపారం కంప్లీట్ అయ్యే వరకు అతను మనతోటే భాగస్వామిగా ఉంటూ ఉంటాడు. అది కూడా జీవితాంతం మనతో ఉండేది అని దూరం నుంచి వచ్చి మనతో కలిసేది. అందుకనే సప్తమ స్థానానికి లగ్నానికి సంబంధం పెట్టారు. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి మన జీవితంలో ప్రవేశించడం, ఈ సంబంధాలు, మానవ సంబంధాలు ఈ సప్తమంలో కలుగుతూ ఉంటాయి. తృతీయంలో ఏముంది? తృతీయంలో జనసహకారం ఉంది. తృతీయంలో శ్రవణ శక్తి అనేది ఉంది. శ్రవణ శక్తి అంటే మాట వినే తత్వం, ఎదుటి మనిషి మాట వినే తత్వం. ఈ శ్రవణ శక్తి లోపిస్తే ఎదుటి మనిషి మనం వినం, మేమేం చెప్తే అదే కరెక్టు అన్న పద్ధతిలో మనిషి ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తులు అతని దూరం అవటం సహజమే కదా. ఇందులో తెలియకపోవడం ఉంది. ఎదుటి వ్యక్తి మాటను కూడా గౌరవించి, వాళ్ళలో చెప్పిన మాటలు ఏమైనా లోపాలు ఉంటే తన తెలివితేటతో వాటిని నిరూపించి, ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేయాలి అని అతను ఒప్పించి ముందుకు వెళ్ళాలి తప్ప, నేనేం చెప్తే అదే కరెక్ట్, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అన్నప్పుడు వ్యాపార సంబంధాలైనా నిలబడవు, భార్య సంబంధమైనా నిలబడదు. రెండు వ్యతిరేకమైన జీవితానికి. దీనివల్ల వైవాహిక జీవితం మరింత నష్టపోతాడు, భాగస్వామ్యాన్ని కూడా నష్టపోతాడు. జనసహకారం అనే భావనలో లోపం ఏర్పడితే జాతకుడు తోడుగా ఉండే వ్యక్తుల అనుకూలతలో లోపం ఏర్పడుతుంది. ఈ తృతీయంలో జనసహకారం ఉంది. జనసహకారం అన్నది ఈ వ్యక్తికి లేదు అన్నప్పుడు ఈ భాగస్వామ్యం అన్నది కూడా వెంటనే లోపించడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విధంగా తృతీయానికి సప్తమానికి సంబంధాన్ని చెప్పుకోవచ్చు. ఇంకా అష్టమ స్థానం, అష్టమ భావం పరిశీలించేప్పుడు అష్టమాత్ నవమం, 7, 8, 9 ఇది లగ్నానికి చతుర్థం అవుతుంది. ఈ లగ్నం నుండి చతుర్థం అంటే చతుర్థంలో ఏమున్నాయి? సౌఖ్యమైన జీవితాలు, సౌఖ్యం, స్థిరాస్తులు, ప్రేమ, బంధువులు
ఇవన్నీ చెప్పుకున్నాం. అష్టమంలో ఏమున్నాయి? కృషి వైఫల్యం, కష్టాలు, జైలు శిక్షలు, మరణం, ఇలాంటివన్నీ ఈ అష్టమంలో వ్యతిరేక ఫలితాలు ఉంటుంటాయి. ఈ అష్టమ భావానికి భాగ్యస్థానం చతుర్థ స్థానం అయింది కాబట్టి లగ్నాత్తు చతుర్థంలో సౌఖ్యత లోపిస్తే ఈ అష్టమానికి చతుర్థం అనుకూలంగా లేదు. చతుర్థంలో సౌఖ్యత అనే మాట ఉంది, చతుర్థంలో ఆస్తులు అనేవి ఉన్నాయి, చతుర్థంలో బంధువులు ఉన్నారు. వీటన్నింటినీ కోల్పోయాడంటే ఈ చతుర్థం అనుకూలించి ఆస్తుల్ని సౌఖ్యాన్ని ఇవన్నీ కోల్పోతే ఈ అష్టమంలో కష్టాలు విజృంభిస్తాయి కదా. ఇది దీనికి వేరే చెప్పుకునేది ఏముంది? సౌఖ్యత లోపిస్తే అష్టమంలో కష్టాలు విజృంభించడం సహజం. చతుర్థం సహకరిస్తే అష్టమం కూడా బంధు సహకారం ఉంటుంది. అష్టమంలో కష్టాలని మనం తేలిగ్గా దాటుకుపోగలే స్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఈ అష్టమ భావం అనుకూలించాలంటే దానికి నవమ భావమైన ఈ చతుర్థం కూడా అనుకూలించాలని మనం చెప్పవచ్చు. తరువాత నవమ భావం చెప్తాం. నవమ భావానికి ఈ పంచమ భావం నవమ అవుతుంది. 7, 8, 9 లగ్నాత్తు పంచమం అవుతుంది. నవమ భావంలో ఏముంది? నవభావాన్ని ప్రతిభావం మన లగ్నానికి బాగుండాలంటే నవభావం పరిశీలించాలి మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు. కానీ నవభావాన్ని పరిశీలించడానికి మళ్ళీ వేరే ఏం పరిశీలించాలి అన్న సమస్య వచ్చినప్పుడు నవమే పరిశీలించాలి. అలా పరిశీలించి ఎందుకు వస్తుంది అంటే నవభావంలో గత జన్మలో చేసుకున్న పాప పుణ్య ఫలాలు ఏమిటి, మాట ఏమిటి అవేమో తెలుస్తుంది. అది ఉందో లేదో నవభావం తెలుస్తుంది. ఏదైనా పుణ్యం చేసుకునే అవకాశం ఉన్నదా, చేసుకునే పుణ్యం మాట ఏమిటి, మరి ఈ జన్మలో ఏం చేసుకుంటున్నాం మనం అది కూడా మనం గుర్తించాలి. నవభావానికి నవమస్థానం నుండి పంచమస్థానం అయింది. పంచమ భావంలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని వినియోగించుకునేది ఈ జన్మలో సంపాదించిన పుణ్యబలం. లగ్నంలో స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం ఉంటుంది, సహజ సిద్ధంగా వచ్చిన జ్ఞానం, పుట్టుతో వచ్చిన జ్ఞానం. పంచమంలో మనం సంపాదించుకున్న జ్ఞానం ఉంటుంది. ఈ రెండింటి ద్వారా మనకు సహజసిద్ధంగా ఉన్న జ్ఞానం, ఈ పంచమంలో జ్ఞానం ద్వారా నవమంలో పుణ్యబలాన్ని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని నవమం ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం పంచమంలో జ్ఞానం అనేది లోపిస్తే, జ్ఞానం లోపించిన వాడు నవమంలో పుణ్యబలాన్ని సంపాదించుకునే ఆలోచన చేయలేడు. పంచమం లోపిస్తే నవమం లోపించడానికి కారణం అవుతుంది. ఉన్న పుణ్యబలాన్ని వాడుకుంటాడు. ఇక్కడ గత జన్మలో ఉన్న ఏదో చూపెడుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని జాతకుడు జీవితాన్ని ఆనందంగా గడిపిస్తూ ఉంటాడు. కానీ మరో జన్మకి ఏదైనా పుణ్యబలం అనేది ఉండాలి కదా. లేకపోతే ఇది అయిపోయేటప్పుడు ఉన్న పుణ్యబలం అయిపోయాక ఇంకా కొంతకాలం బతికుండాలంటే, ఆ బతికున్న కాలానికి జీవితం ఆనందంగా వెళ్ళాలంటే మళ్ళీ ఎంతో కొంత పుణ్యబలాన్ని మనం ఇక్కడ పోగు చేసుకోవాల్సి ఉంది కదా. అందుకని ఈ పంచమం ఈ జ్ఞానం అనేది సహకరించినప్పుడు ఏదో ధర్మకార్యాలు చేసి పుణ్యబలాన్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉంటాడు జాతకుడు. ఈ జ్ఞానం అనేది లోపించినప్పుడు ఇది పుణ్య బలాన్ని పెంచుకునే అవకాశం ఉండదు. బ్యాంకులో డబ్బు వేయడం అన్న అలవాటు లేకుండా సొమ్ము వాడుకోవడం వంటిది ఈ పద్ధతి అవుతుంది. ఇక్కడ ఉంది, సొమ్ము ఉంది, మన బ్యాంక్, ఇది బ్యాంక్ అకౌంట్ వాడుకుంటున్నాం, బాగానే నడిచిపోతున్నాం జీవితం. ఏదో రోజుకి ఈ ఖాతా ముగింపు వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం తిరిగి డబ్బులు వేసుకోవడం అనే అలవాటు ఉండాలి కదా. ఆ వేసుకునేది ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఈ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నాం. ఇక్కడ జ్ఞానం అనేది లోపిస్తే ఇక్కడ పుణ్యబలం పెంచే అవకాశమే లేకుండా ఉంది. మరుజన్మ ఏర్పడితే అప్పుడు ఈ పుణ్యబలం అప్పుడు పూర్తిగా శూన్యం అవుతుంది. ఈ జన్మలో శూన్యం అయితే తర్వాత ముందు నడవలసిన కాలం అంతా అతుకుల పంత గతుకుల పంతలా ఉంటుంది. అందువల్ల నవమానికి పంచమం అనుకూలించాలని చెప్పాలి. ఇంకా దశమ భావానికి నవమ భావం ఈ షష్ఠ భావం అవుతుంది. లగ్నం నుంచి 6వ భావం అవుతుంది దశమ భావానికి. దశమ భావంలో ఏముంది? రాజ్యస్థానం. దశమ భావం అంటే రాజ్యభావం. దీన్ని కర్మస్థానం అని కూడా అంటారు. పుట్టిన శిశువుకి జీవం ఉంటేనే జీవి అవుతాడు. జీవ అయిన వాళ్ళలో చలనం ఉంటుంది. ఆ చలనమే కర్మకు నాంది. కర్మ అంటే ఏదో ఒక పని, ఏదో ఒక చలనం. నిశ్చలంగా కదలకుండా పాషాణాలు పడి ఉంటే అది నిర్జీవి. జీవి అన్నప్పుడే ఒక కర్మతో ప్రారంభమవుతుంది. చేసేది ప్రతి పని కర్మే. అవి సుకర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు. అది మన మానసిక స్థితిని బట్టి ఉంటూ ఉంటాయి. పుణ్యబలాన్ని, సుకర్మలు అయితే పుణ్యబలాన్ని పెంచుతాయి, దుష్కర్మలు అయితే ఆ జీవి వినాశనానికి కారణమవుతాయి. ప్రతిఫలం అనిపించకుండా మిగిలిన పాపకర్మలు
ప్రతి కర్మకి ప్రతిఫలం అనుభవించాలి. అది ఇవాళ చేసిన కర్మకి ఇవాళే ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ముందు రోజులు ఉండొచ్చు. ఎప్పుడు అలా మిగిలిపోయి ఉంటే ఆ కర్మలు ప్రతిచర్య అనేది మరో జన్మలో వాటిని తిరిగి ఆ కర్మలను అనుభవించవలసి ఉంటుంది, వాటి చర్యలను అనుభవించవలసి ఉంటుంది. అవి ముందు జన్మకి బదిలీ అయిపోతాయి. కొన్ని ఇక్కడ కంప్లీట్ కాలేకపోతే, పూర్తి కాకపోతే మన జీవితకాలంలో అవి ముందు జన్మకి బదిలీ మళ్ళీ తిరిగి పుట్టినప్పుడు వాటిని ఆ బాధలు మనం అనుభవించవలసి ఉంటుంది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. చర్యకు ప్రతిచర్య. విసిరిన బంతి తిరిగి మన చేతిలోకి రావచ్చు, లేదా మరో పక్కకి ఇంకా దూరంగా వెళ్ళిపోవచ్చు. బంతి విసిరే కర్మలో పుణ్యపాపాలు లేవు. బంతి విసిరాం, అది దూరంగా వెళ్ళిపోయింది, లేదా తిరిగి మన చేతిలోకి ఎగిరింది. ఈ కర్మ వల్ల మన శక్తిని కోల్పోతున్నాం. మనం కొంత శక్తిని స్టోర్ చేసుకున్నాం. మనం విసరడం వల్ల మన చేతిలోంచి ఆ శక్తి కొంత తగ్గిపోతూ ఉంటుంది. అది మాత్రం జరుగుతుంది. అంటే కొన్ని పనుల్లో పుణ్యపాపాలు సంబంధించలేని పనులు కూడా ఉంటూ ఉంటాయి. అవి నిరుపయోగమైన కర్మలు అయిపోతూ ఉంటాయి. ఆ కర్మల వల్ల మన పుణ్యం హరించిపోతుంది తప్ప పాపం రాదు, పుణ్యం రాదు. అలా కూడా నష్టపోతూ ఉంటాం మన పుణ్యబలాన్ని. కొన్ని అసంకల్పితంగా అక్కర్లేని పనులు చేసి కొంత పుణ్యబలాన్ని కోల్పోతూ ఉంటాం. మనకేం పాపం రాదు కదా అనుకున్నా సరే మన బలాన్ని కోల్పోవడమే ఒక పాపంగా చెప్పుకోవచ్చు. మనం ఎంతో కొంత శక్తిని మటం కోల్పోతాం మనం బంతి విసిరినప్పుడు కదా. మనకున్న శక్తి మన పుణ్యబలం. అది ఉపయోగించే విషయంలో ఖర్చు చేసి ఆ పుణ్యబలాన్ని వృధాగా నష్టపరుచుకుంటున్నాం. ఈ విషయాన్ని మన పురాణ గాథల్లో కూడా మరొక కోణంలో వివరించారు. విశ్వామిత్రుడు తపస్సు అనే సుకర్మ ద్వారా పుణ్యబలాన్ని పెంచుకుంటున్నాడు. ఆ సమయంలో మేనకం చూసి మోహితుడై తను సంపాదించుకున్న పుణ్యబలాన్ని వృధాగా ఖర్చు చేశాడు. చూసారా, అది ఇప్పుడు బంతి విసరడం లాంటిది. ఈ పని అక్కర్లేని పనికి పుణ్యబలాన్ని నష్టపోయాడు విశ్వామిత్రుడు. రావణాసుడు కూడా శివుడి గురించి ఆరాధించి శివుడిని మెప్పించి దివ్య శక్తిని పొందాడు. ఆ గర్వంతో దుష్కర్మలను ఆచరించి చివరకు శ్రీరామ చేతిలో హీనస్థితిలో మరణం పొందాడు. రావణాసుడు చేసిన దుష్కర్మ, విశ్వామిత్రుడు చేసింది ఉపయోగం లేని నిరుపయోగమైన కర్మ. మరి మూడో రకం మార్కండేయుడు ఉన్నాడు. మార్కండేయుడు కూడా శివుడిని ఆరాధించాడు. ఫలితంగా వచ్చిన పుణ్యబలంతో చిరంజీవి అయ్యాడు. అతను పుణ్యకర్మలను ఆచరించడానికి, పుణ్యబలాన్ని పెట్టుకోవడానికి కర్మలను చేసి ఆ వచ్చిన పుణ్యబలంతో అల్పాయుడైనా సరే చిరంజీవిగా నిలబడ్డాడు మార్కండేయుడు. అందువల్ల కర్మలను ఆచరించడంలో చేసే విధానం ఏమిటి అన్న దాని మీద దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. దశమ భావంలో లౌకిక ప్రయత్నాలు కర్మకు సంబంధించిన దశమం అధికారం, ఉద్యోగం, ఉన్నత స్థితి, రాజకీయాలు, శత్రువులపై విజయం, పోటీతత్వం, ఇవన్నీ వృత్తి నైపుణ్యం, ఇవన్నీ దశమంలో ఉన్నాయి. షష్ఠభావంలో పోటీతత్వం ఉన్నాయి. దశమంలో రాజకీయాలు, కర్మాచరణ విషయాలు, ఉన్నత స్థితి, అధికారం, ఇవన్నీ ఉన్నాయి. షష్ఠంలో పోటీతత్వం అనేది, పోరాటం అనేది, శత్రువులపై విజయం అనేది, వృత్తి నైపుణ్యం అనేది ఈ షష్ఠంలో ఉన్నాయి. షష్ఠంలో మనం చెప్పుకున్నాం 6వ స్థానంలో వృత్తి నైపుణ్యం, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంది. మరి ఈ దశమానికి నవమైన ఈ కాంపిటేటివ్ స్పిరిట్, పోటీతత్వం లేకపోతే దశమంలో ఉద్యోగ కర్మ అనేది ఎలా నెరవేరుస్తాడు? రాజకీయాలని, ఉద్యోగాలని అతనికి ఒక పోటీతత్వం అనేది, శత్రువులపై విజయం సాధించడమే ధైర్యం అనేది, ఈ ధైర్యాన్ని కోల్పోయిన వాడు ఈ దశమంలో అనుకూలించారు కదా, దశమంలో ఎంతో కొంత నష్టపోతాడు. వృత్తి నైపుణ్యం లేని వారికి ఆ అధికారంలో అభివృద్ధిని కానీ, సంతృప్తి కానీ, గౌరవం కానీ ఉండవు. వృత్తి నైపుణ్యం అనేది మనిషికి కావాలి. ఆ నైపుణ్యం షష్ఠ స్థానంలో లభిస్తుంది. అది లేనప్పుడు ఈ అధికారం నిరుపయోగం అవుతుంది. షష్ఠ దశమాలు రెండు అనుకూలిస్తేనే జాతకుడు తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందాన్ని పొందుతాడు. అందువల్ల షష్ఠంలో పోటీతత్వం అనేది, శత్రు విజయం అనేది, పోరాటం అనేది, వృత్తి నైపుణ్యం అనేది, ఇవన్నీ షష్ఠంలో ఉన్న భావాలు. ఈ దశమానికి ఇవి నవమస్థానం. ఇవి పోగొట్టుకుంటే వ్యక్తి ఇది కూడా నష్టపోతాడు. అప్పుడు ఈ ఉద్యోగం అనేది అతని చేతిలో ఉండొచ్చు, దానివల్ల గౌరవం అనేది అతనికి లభించదు. ఏమి చేతకాని వాడిగానే గుర్తిస్తారు ప్రతి వ్యక్తిని.
హేళన చేయడం, 10 మంది హేళనకు గురవుతాడు. అందువల్ల దశమానికి నవమ స్థానం ఈ లగ్నానికి షష్టమ స్థానం కాబట్టి ఈ షష్టం అనుకూలించినప్పుడే దశమ అనుకూలిస్తుందని మనం తేలిగ్గా చెప్పచ్చు. తరువాత ఏకాదశ భావం తీసుకుందాం. ఏకాదశ భావానికి నవమ భావం లగ్నాత్తు సప్తమ భావం అయింది. ఏకాదశ భావం లాభస్థానం. ఇక్కడ లాభం అంటే కేవలం డబ్బుతో కొలిచేది కాదు, తృప్తి, ఆనందం, గౌరవం ఇవన్నీ చెప్పచ్చు. మనం ఒక పని చేస్తే దానివల్ల 10 మందిలో మన గౌరవం పెరిగింది అనుకోండి, అది మనకి లాభం. మన మనసు తృప్తి పడింది అనుకోండి, అది కూడా లాభమే దేనికైనా. అది మనం డబ్బు రూపాయన కొలుచుకుంటున్నాం తప్ప అన్ని విధాలుగా లాభం అనేది చెప్పుకోవాలి. ఏ పనిలోనే జాతకం లాభం పొందాడంటే ఈ 3 అతడు అనుభవించాలి. ఏది? ఆనందం, గౌరవం, తృప్తి. ఈ 3 కలిగినప్పుడే డబ్బు రూపాయన లాభం కలిగినా ఒక తృప్తి, ఆనందం అని ఉంటాయి. గౌరవం లోపం ఉండొచ్చు, గౌరవంగా వచ్చే డబ్బు కూడా ఉంటుంది. ఈ 3 అతను అనుభవించాలంటే ఆనందం అని వచ్చిందని చెప్పచ్చు. మన సేవలను ఇతరులకి అందించి ఆ సేవల విలువ 100 రూపాయలను నిర్ణయించమనుకోండి. మన సేవలు పొందిన వ్యక్తి తృప్తి చెంది ప్రతిఫలంగా 150 రూపాయలు మనకి ఇచ్చాడు అనుకోండి, మనకు లభించిన ఆనందం, మనకు లభించిన లాభం ఎంత? 50 రూపాయలు. 150 అంటే ఇది మనకు లెక్కల్లో తెలిసే లాభం. 100 రూపాయలు మనం అడిగాం, అవతల వ్యక్తి 150 రూపాయలు ఇచ్చాడు ఆనందపడి, మనకు లభించిన లాభం 50 రూపాయలు లెక్కల్లో తెలిసింది. అంతర్లీనంగా మనం పొందే లాభం తృప్తి, ఆనందం, ఏతి వ్యక్తి నుండి లభించిన గౌరవం. అతను మనల్ని మెచ్చుకున్నాడు, మన సర్వీస్ మెచ్చుకున్నాడు, అది ఒక తృప్తి, ఒక గౌరవం. మనం గౌరవించి ఇచ్చాడు ఆ డబ్బుని, అదంతా అది కూడా లాభం. అది అంతర్లీనంగా ఉంది, బాహ్యంగా కనబడే డబ్బు లాభం. ఈ ఏకాదశి స్థానానికి నవమ స్థానం, ఈ సప్తమ స్థానం చెప్పుకున్నాం మనం. దీన్ని సప్తమ భావం సప్తమ భావంలో భాగస్వామ్యం, తోటి వారికి తన సహాయం అందించిన. భాగస్వామ్యం అంటే ఎలా వస్తుంది? భార్య అవచ్చు, మరి వేరే వ్యాపార భాగస్వామ్యం అవచ్చు. ఎవరికైనా మన సహాయాన్ని వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుంది, వారి సహాయ సహకారం మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అది లేనప్పుడు ఆ భాగస్వామ్యం ఉండదు. జాతకంలో ఈ సప్తమ భావం లోపం ఏర్పడితే ఏటు వ్యక్తి నుండి గౌరవం పొందే అవకాశం ఉండదు. మన చెయ్యి ఎదుటివాడికి అందిస్తే ఎదుటివాడు ఆయన చెయ్యి మనకి అందిస్తాడు. మన చెయ్యే అందించినప్పుడు అవతల వాడి నుంచి చెయ్యి అందించే అవకాశమే ఉండదు. అది ఈ లాభం అనేది సహకారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఈ సహకారం అనుకూలంగా లేకపోతే ఇక్కడ లాభం అనేది లేదు. ఒక వ్యక్తికి ఏదైనా 100 రూపాయలు పని చేస్తే కదా వాడు 150 ఇచ్చింది ఇందాక చెప్పుకున్నది. అసలు పనే చేయకపోతే 100 లేదు కదా, 100 లేదు, 150 లేదు, సమస్య లేదు ఇక్కడ. అందువల్ల ఈ భాగస్వామ్యం అన్నది ఏటో వ్యక్తిని గౌరవించడం అనే దాంట్లో ఇక్కడ లోపం ఏర్పడితే, వెజిటబుల్స్ సహాయ సహకారాలతో బతకడం లోపం ఏర్పడితే ఈ లాభం అనే భావం ఫెయిల్ అవుతుంది అని మనం గ్రహించవచ్చు. ఈ విధంగా సప్తమ భావానికి లాభభావానికి ఉన్న సంబంధం మనం చెప్పుకోవచ్చు. తర్వాత ద్వాదశ భావం, 12వ భావం. ఇది ఈ 12వ భావానికి నవమ భావం 7, 8, 9. లగ్నానికి అష్టమ భావం అయింది. లగ్నానికి అష్టమ భావం అయింది. ద్వాదశ భావాన్ని ఏమంటాం? లయస్థానం కూడా అంటాం, మోక్షస్థానం కూడా అంటారు. వ్యయం అన్నది మన జీవితాన్ని ఖర్చు చేసుకోవడం, లేదా మనం దాచుకున్నది, సంపాదించుకున్నది ఖర్చు చేసుకోవడం అనేది మనం భావించవచ్చు. మనకు ఉన్నది ఖర్చు చేసుకోవడం, లేకపోతే మన జీవితాన్ని ఖర్చు చేసుకోవడం, లయ చేయడం అనేది మనకు వ్యయభావాన్ని గురించి చెప్పుకుంటాం. మనం చేసే ఖర్చు సవ్యమైందా లేక దుర్వినియోగం చెందినదా అన్నది ఈ భావం సూచిస్తుంది. వ్యయభావంలో మన ఖర్చు సవ్యమైందా కదా అన్నది మనం గ్రహించగలం. పుణ్యబలాన్ని సంపాదించుకునేందుకు చేసే ఖర్చు మోక్షాన్ని కలిగిస్తుంది. ఒక ధర్మకార్యం చేసాం, ఒక దేవాలయం కట్టాం, లేకపోతే 10 మంది పేదవాడికి అన్నం పెట్టాం, ఇదంతా పుణ్యబలాన్ని పెంచుకునే మార్గం. ఇది మనకు మోక్షాన్ని కలిగిస్తుంది, జన్మరహత్యాన్ని చేస్తుంది. పాపాన్ని కలిగించే ఖర్చులైతే చేసిన కర్మల ఫలితంగా వచ్చే పాపాన్ని తిరిగి అనుభవించవలసిన అవసరం ఏర్పడి పునర్జన్మను పొంది ఆ పాప కర్మఫలితాన్ని ఈ ద్వాదశ భావాల ద్వారా తిరిగి మనం అనుభవించవలసి వస్తుంది. ద్వాదశ భావానికి నవమ భావం ఈ అష్టమ భావం. అష్టమ భావంలో ఏమున్నాయి? అష్టమంలో కృషి వైఫల్యం, కష్టాలు, జైలు శిక్షలు, మరణం చెప్పుకున్నాం ఇందాక.
ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఉన్నవి. అష్టమ భావంలో కష్టాలు ఉన్నవన్నీ. అష్టమ భావం దోషాలు లేకుండా ఉంటే అష్టమ భావంలోని కష్టాలు మనం దరిచేరవు. అష్టమ భావం అనుకూలంగా ఉంటే ఆ కష్టాలు మనకి ఇబ్బంది కలిగించవు. ఈ కారణంగా ద్వాదశ భావంలోని జీవనవ్యం సవ్యం సంతరించుకుంటుంది. ఈ అష్టమంలో కష్టాలను లేకుంటే సుఖమైన జీవితాన్ని కలిగి ఉండి ఈ ద్వాదశంలో పుణ్యబలాన్ని పెంచుకోగల అవకాశం ఏర్పడుతుంది జాతకుడు. కానీ అష్టమ భావాన్ని కష్టాలు ఇరుక్కుపోయిన వాడు ఈ కష్టాలకే జీవితాంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కోట్ల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు పెట్టి వీటి గురించి వచ్చేసి అనవసరమైన ఖర్చు చేసి జీవితాన్నిలో సంపాదించుకున్నదంతా నష్టపోతుంది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వేరే స్థానంలో వచ్చే లాభం ఏమి ఉండదు. మళ్ళీ కొన్ని తప్పులు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. ఈ కారణంగా ద్వాదశ భావంలో జీవనయం సవ్యతను పొంది మోక్షాన్ని సాధించడం జరుగుతుంది. అష్టమ భావాన్ని పోలిస్తే అష్టమ భావంలో కష్టాలు మనకు కలిగితే ఆ కష్టాలను తొలగించుకునే ప్రయత్నంలో మనం సంపాదించుకున్న ధనం కానీ పుణ్యబలం కానీ ఇవన్నీ ఖర్చు చేసుకుంటున్నాం. సద్గతిని పొందేందుకు చేసేవి ఏమి ఉండదు. అప్పుడు సద్గతి పొందడానికి ఏం చేయాలి అనేది ఆలోచన ఉండదు. కోర్టుకి ఏం ఖర్చు పెట్టాలి, తెల్లారితే ఏ కోర్టుకి ఎంత ఖర్చు పెట్టాలి. మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయ నాయకులు జైల్లో ఉన్నవాళ్ళు కోట్ల రూపాయలు ఈ కోర్టు ఖర్చులు కానీ జైళ్ళు కానీ వీటి కానీ ఖర్చు పెడుతున్నారు. కానీ సన్మార్గానికి జీవితాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఒక ధర్మ కార్యాలకని ఖర్చు పెట్టే అవకాశం లేకుండా పోతుంది వారికి. ఎందుకంటే అష్టం అనుకూలించలేదు. వారు చేసే ఖర్చులన్నీ అపసవ్య ఖర్చులు అవుతున్నాయి. దానివల్ల అతను తిరిగి సద్గతిని పొందడం పోయి తిరిగి మరుజన్మ పొంది మళ్ళీ ఈ కష్టాల జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా మనం ప్రతి భావానికి నవభావాన్ని పరిశీలించి ఆ కష్టాలు ఏమిటి, ఆ కష్టాలకు కారకుడు ఏమిటి, ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా పోతాయి అన్నది ఆలోచించు. దీన్ని మరో కోణంలో ఆలోచిస్తే నవభావాన్ని పరిశీలించే ప్రతి భావానికి నవమాన్ని పరిశీలిస్తున్నాం కదా. ఒక భావం అనుకూలించకపోతే ఆ భావానికి పంచమ భావం కూడా అనుకూలించదని చెప్పచ్చు. అంటే లగ్నానికి పంచమ భావం, లగ్నం ఫెయిల్ అవుతే పంచమ భావం ఫెయిల్ అవుతుంది. పంచమ భావం ఒక భావం అనుకూలించకపోతే అది పంచమ పోతుంది. అంటే పంచమ అనుకూలించాలంటే నవం అనుకూలించాలని ఇలా చెప్తున్నాం తిరగేసి. దాని బదులు లగ్నం అనుకూలించకపోతే పంచమం పోతుంది, ద్వితీయం అనుకూలించకపోతే షష్టం పోతుంది, తృతీయం అనుకూలించకపోతే ఈ సత్వ భావం పోతుంది. ఇలాగా ఏది అనుకూలించదో దానికి 5వ స్థానం ఫెయిల్ అవుతుందని 2వ పద్ధతిలో ఆలోచించి కూడా మనం ఇదే మాటని చెప్పచ్చు. ఇంకా లగ్న భావం 1వ భావం తనుభావం, దానికి 5వ భావం జ్ఞానం, 9వ భావం గౌరవం. చూసారా, ఒకదానికి లింకు. గౌరవం లగ్న భావానికి నవమ భావం, లగ్న భావానికి నవమం అనుకూలించాలి. గౌరవం అనేది ఉండాలి. ఈ విధంగా అలాగే ద్వితీయంలో వాక్ ఉంది. దానికి పంచమ భావం పోటీతత్వం, దానికి పంచమ భావం అధికారం. ఈ మాట, పోటీతత్వం, అధికారం 3 ఒకదానికి ఒక సంబంధం ఉంది. అలాగే తృతీయ భావంకి వెళ్తే తృతీయ భావంలో శ్రవణ శక్తి, 7వ భావంలో అనుబంధాలు, 11వ భావంలో ఆనందం ఉన్నాయి. 3 ఒకదానికొకటి సంబంధించినవి. ఇక 4వ భావం చూస్తే 4వ భావంలో సౌఖ్యం ఉంది, సుఖవంతమైన జీవితం ఉంది. దానికి 8వ భావం కష్టాలు, దానికి చతుర్థానికి పంచమం అష్టమ భావం, అష్టమ భావంలో కష్టాలు ఉన్నాయి. అష్టమానికి పంచమ భావంలో ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ఈ విధంగా ఆ భావాలు ఒక భావం ఫెయిల్ అయితే దాని 5వ భావం కూడా బాగుంటుంది. అయితే 5వ భావం బాగుండాలంటే 1వ భావం బాగుండాలి. ఇలాగే మనం దాన్ని 5 నుంచి 9వ భావం బాగుండాలి. ఇలానే మనం జాతకాన్ని విశ్లేషణ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాల కారకత్వాలు ఏమిటో గ్రహించి మనం ఆ దోషాలు ఏమిటో, మొహాన్న బ్రహ్మ రాసిన ఆ రాతలో దోషాలు ఏమిటో మనం తెలుసుకోవచ్చు. నవమ భావ వరుసలో గుర్తించవలసింది మరొక ముఖ్యమైనటువంటిది కోణస్థానాలు, ఆలోచన స్థానాలు. ప్రతి భావానికి కోణస్థానాలు ప్రత్యేక విభజనలో ఉన్నాయని ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. అలాగా ఆ విభజన ఏంటంటే ఒక రకంగా మనం ఇంకా ముందు రచనలో చెప్పుకున్నాం. క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ అనే వర్గాలుగా విభజించారు ఈ జాతి చక్రాన్ని. తిరిగి క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ అలాగా. దీన్నే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం ఇలాగా 3 తత్వాలుగా విభజించి 4 తత్వాలుగా విభజించారు. 4 కారకత్వాలుగా విభజించారు. క్షత్రియ అంటే పౌరుషానికి చిహ్నం. ఇక్కడ వ్యక్తుల యొక్క కుటుంబాల యొక్క మనం వాళ్ళు ఏ రకమైన వాళ్ళ శత్రువులు, వాళ్ళ కులాల గురించి మనం చెప్పుకునేది కాదు ఇది. క్షత్రియ అంటే పౌరుషానికి సంబంధించినది. ఇక్కడ కుల ప్రసక్తి కాదు ఇది.
ప్రతీకారానికి చిహ్నం క్షత్రియ అంటే. రాజులు ఎలా ఉంటారు? పౌరుషంగా ఉంటారు. ఎవరైనా యుద్ధానికి వస్తే ఎదిరించి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక రాజ్యాన్ని మీద దండయాత్ర వెళ్ళాల్సి వస్తుంది, పౌరుషం ఉంటుంది. వాళ్ళు ఏదైనా అంటే ప్రతీకారం తీసుకోవాల్సి ఉంటుంది, మనకి మళ్ళీ ఇబ్బంది కలిగి ఉండాలి వాళ్ళు. ఇది అదే ఆ క్షత్రియతత్వమే అగ్నితత్వం అని చెప్తాడు. అగ్ని కూడా దహించి వేసేదే, అందువల్ల అగ్ని క్షత్రియ అని పేరు పెట్టారు దానికి. తర్వాత దానికి రెండో భావానికి సూత్రతత్వం అని. సూత్రతత్వం అంటే ఓర్పు, క్షమ ప్రతీక, క్షమకు ప్రతీక అది. ఓర్పు ఉంటుంది బాగా సూత్రతత్వం. భూమి కూడా ఓర్పుకు ప్రతీక. క్షమయా దరిద్ర అన్న మాట మనకు తెలిసిందే. వైశ్య అన్న పదాన్ని మూడవది వైశ్యతత్వం. వైశ్య అన్న పదం అంటే సంపదను వృద్ధి చేయడం అనేది. ఆ సంపదను లాభాన్ని పొందడం, ఇది వాయు లక్షణం. జీవులు ప్రాణవాయువు తీసుకుని వృద్ధి చెందుతాయి. ఆ సంపద అలాగా. శూద్రతత్వం బ్రాహ్మణతత్వం అయితే, బ్రాహ్మణతత్వం జ్ఞానాన్ని పంచేది. జ్ఞానం అనేది ప్రతి జీవికి అవసరమే. జ్ఞానం సర్వత్రా వ్యాపించినది. బలం కూడా, జలం కూడా ఈ ప్రపంచం అంతా వ్యాపించింది. ఈ జలతత్వం, జ్ఞానతత్వం, ఇదే బ్రాహ్మణతత్వం. సర్వత్రా వ్యాపించిన జ్ఞానానికి చిహ్నంగా బ్రాహ్మణ అని దాన్ని గుర్తుపెట్టారు. కోణస్థానాలు 1, 5, 9 స్థానాల్లో మనం పరిశీలన మనం గమనించవలసింది. లగ్నంలో ఉండే సహజ జ్ఞానం, పంచమంలో సంపాదించుకున్న జ్ఞానం, నవమంలో ఆ రెండింటిని వినియోగించుకునే స్థితి, ఆ రెండు జ్ఞానాలను వినియోగించే స్థితి. ఈ మూడు ఒక తత్వానికి చెందండి. వీటి మధ్య ఒక సామరస్యం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు అవి లోపం చేస్తే ఆ విషయంలో మనకి ఆ లోపం ఏమిటో గుర్తించగలము. నవభావంలో లోపం ఏర్పడి ఆ భావం జాతులను అనుకూలించకపోతే జరిగేది లగ్నం పంచమాలలో లభించే జ్ఞానాన్ని వినియోగించుకునే స్థితిని కోల్పోవడం అనేది తెలిసిపోతుంది, సహజ స్థితి. మరొకసారి ఈ విషయాన్ని ఈ భావంలో ఆలోచిద్దాం. ఇంకొక రూపంలో 2, 6, 10 స్థానాలు. ఈ 2, 6, 10 స్థానాలు ఒకదానికి ఒకటి పంచమం, 2కి పంచమం, ఈ 6కి పంచమం, 10 స్థానం. ఇలాగా కోణస్థానం. రెండో స్థానాల నుంచి లెక్క పెట్టినప్పుడు వాటి కోణస్థానాలు. ద్వితీయంలో దాగి ఉన్న సహసిద్ధమైన వాక్కు, ద్వితీయంలో వాక్కు ఉంది, సహసిద్ధమైన వాక్కు పుట్టుతో వచ్చిన విద్య. షష్టంలో నేర్చుకున్న పోటీతత్వం, కాంపిటేటివ్ స్పిరిట్ అని నేర్చుకునే వ్యక్తి. ద్వితీయానికి సత్వమైన 10వ స్థానంలో అధికారం ఉంది, సేవా తత్పరత ఉన్నప్పుడు ఇవన్నీ ఈ ద్వితీయానికి నోమ, ఈ వాక్కు, పోటీతత్వం ఇవన్నీ కలిసి వస్తేనే ఆ దశమం వర్ధిల్లుతుంది. దశమంలో లోపం ఏర్పడితే 2, 6 స్థానాల్లో వాక్కు, పోటీతత్వాలు కూడా విలువ లేకుండా పోతుంది. దశమంలో లోపం ఏర్పడితే 2, 6 పోటీతత్వాలు ఏం చేసుకుంటాడు? దానివల్ల ప్రయోజనం లేనప్పుడు ఆ ప్రయోజనం అనేది కోల్పోతూ ఉంటాడు. భావాల్లోని లోపాలకు సత్కర్మలతో సవరించుకుని జీవితాన్ని సర్దిద్దుకోవచ్చు. ఏ భావాలు మనకు లోపం ఉన్నాయో ఆ భావలోపం ఏమిటో తెలుసుకుని వాటిని వ్యతిరేకంగా మనం మనిషి ప్రయాణించినప్పుడు ఆ లోపాలను సవరించుకుని ముందుకు వెళ్ళినప్పుడు జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ఉంది. జాతకం ఎలా ఉన్నా నా మొహాన్ని ఇలా రాసింది అనే నిరాశతో బతికేవారు, కర్మ సిద్ధాంతాలను అనుసరించి ఏది ఎలా ఉన్నా నేను ఆచరించే సత్కర్మలే ఉండాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నవాళ్ళు సత్కర్మలను ఆచరిస్తూ ముందుకు నడిచి వారికి బ్రహ్మరత్నం చేర్పడం పెద్ద కష్టం కదా. అలాంటి వారికి కొంతమంది అనేకమైన కష్టాలు పడుతూ ఉంటారు. అయినా ఆ దైవజ్ఞానంలోనూ ఒక సత్కర్మలను ఆచరిస్తూను 10 మందికి తన ఉన్న దాంట్లోనే 10 మందికి సహకరిస్తూ వాళ్ళు ఆ యొక్క కర్మ ఫలితాన్ని, సత్కర్మ ఫలితాలను అభివృద్ధి చేసుకుంటూ ఆ పాప ఫలితాలను తొలగించుకుంటూ ఉంటారు. అది వారి విజ్ఞత మీద ఆధారపడింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 10 మందితో మంచిగా మాట్లాడుతూ రెండో రకంగా 10 మంది మాటలను గౌరవిస్తే సౌఖ్యమైన జీవితం ఉంటుంది. జన సహకారంతో జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. 10 మందిలో మన ప్రజ్ఞను ప్రదర్శించి కష్టాలను దాటేయచ్చు. అది మూడవది. ఇంకా 4వ స్థితిలో సమాజంలో గౌరవమైన జీవితానికి ఎదిగి తనకున్న అధికారంతో 10 మందికి సహాయపడితే ఆ జీవితంలో ఆనందం ఉంటుంది. శ్రమ వృధా కాకుండా పుణ్యబలాన్ని పెంచుతుంది. ఇలాగా ఈ 4 స్థానాలకి 4 నామాలు పెట్టి చూస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ మన జ్యోతిష విధానంలో 7 గ్రహాలు ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ఆ 7 గ్రహాల మీద వారాల పేర్లు కూడా మనం పెట్టుకున్నాం. అవి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఈ గ్రహాలు
రవి 1, 9, 10 భావాలకి కారకత్వం వహిస్తున్నాడని మనం చెప్పుకున్నాం. 1వ భావకారకుడు, 9వ భావకుడు, 10వ కారకుడు. శరీరం ఏర్పడడానికి రవి కారకుడు, ఆరోగ్యంగా జీవించడానికి, దృష్టికి, కంటికి, భాగ్యానికి, అంటే నవమస్థానం కావకారకుడు చెప్పుకున్నాం. భాగ్యానికి, ప్రయాణాలు, నవమంలో ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఉన్నాయి, విదేశీయానం ఉంది, మత కార్యాలయాలు, అధికారం, ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత స్థితి, ఇలాంటివన్నీ ముఖ్య కారకత్వాలు రవి జాతకంలో లోపం ఏర్పడితే మన జాతకం అనుకూలం కానప్పుడు ఇటువంటివన్నీ మనం కోల్పోవడం జరుగుతుందని ఇది రెండో విధానంగా మనం ఆలోచించవలసింది. రవి వల్ల శరీరం ఆరోగ్యంగా జీవించాలి, శరీరం అనేది సవ్యంగా ఉండాలి, దృష్టికి లోపం కాకూడదు, భాగ్యం ఉండాలి, ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీయానాలు, మత కార్యాలయాలు, అధికారం, ఉద్యోగం, వ్యాపారాలు, ఇలాంటి స్థితి అని వీటిలో కూడా లోపాలు ఏర్పడతాయి రవి అనేవాడు జాతకంలో లోపం ఏర్పడితే. అలాగే చంద్రుడు జాతకంలో లోపం ఏర్పడితే చంద్రుడు 4వ భావానికి కారకుడు. 4వ భావంలో ఏముంది? సౌఖ్యం అనేది ఉంది. ఆ సౌఖ్యానికి కారకుడు చంద్రుడు. మనఃకారకుడు, ప్రశాంతత, కల్లోలం, సౌఖ్యం, ఇవన్నీ చంద్రకారకత్వాలు ఉన్నాయి. భయం వస్తే కల్లోలం చెందుతుంది మనసు, వ్యాకులత చెందుతాం. రెండింటికి కారకుడు భయానికి, సంతోషానికి, అన్నిటికీ అవుతూ ఉంటాడు. ఈ చంద్రుడు అనుకూలంగా లేకపోతే ఈ మనసు ప్రశాంతతను కోల్పోతాం, అన్నిటికీ ఇబ్బందులు పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు భావకారకుడు, 2 భావాలకి కారకత్వం వహిస్తున్నాడు. 3వ భావానికి, 6వ భావానికి. 3వ భావంలో ఏముంది? జనసహకారం ఉంది, శ్రవణ శక్తి అనేది ఉంది, అధికారం. 6వ భావంలో అధికారం, లక్ష్య సాధన, నిర్దయ, విచక్షణారహితం, శత్రు విజయానికి మరి నిర్దయ, విచక్షణారహితం ఉంటూ ఉంటాయి. ఇవన్నిటికీ కుజు కారకత్వాలు. కుజుడు అనేవాడు జాతకంలో అనుకూలంగా లేకపోతే ఈ అధికారం కోల్పోవడం, పట్టుదల ఉండకపోవడం, వ్యక్తులు దేన్ని పోటీ పరీక్షలో నిలబడలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటూ ఉంటాయి. అలాగే బుధ కారకత్వం కూడా 4, 10 స్థానాలకు బుధ కారకుడు అవుతున్నాడు. 4వ స్థానం సౌఖ్యానికి, ఉత్పత్తి, వినియోగం, వ్యాపారం, చతురత, మాట చతురత, లాభాపేక్ష, లెక్కలు, ఇవన్నీ బుధ కారకత్వంతో ఉంటాయి. తెలివితేటలతో ఆ ఉద్యోగం నిర్వహణ చేయడం అనేది, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కారకుడైన బుధుడు ఆ లోపం ఏర్పడితే ఆ కారకత్వాల్లో కూడా లోపం ఏర్పడుతుందని మనం చెప్పచ్చు. గురుడు చాలా ముఖ్యమైన గ్రహం. ఇది 2, 5, 8, 9, 10, 11 చాలా భావాలకి గురుడు అన్ని జ్ఞానకారకుడు. గురుడు ఈ జ్ఞానం అనేది అన్నింటిలో ఉంది. 2వ భావంలో ఉంది, ద్వితీయంలో, పంచమంలో జ్ఞానం ఉంది, అష్టమంలో, నవమంలో సామాజిక కార్యక్రమాలు, ధర్మ కార్యాలు, ఇవన్నీ ఉన్నాయి. దశమంలో ఉద్యోగంలో జ్ఞానం అనేది ఉంది, ఏకాదశంలో లాభస్థానంలో జ్ఞానం. వీటన్నిటికీ గురు కారకత్వాలు ఇవి అని. ఈ జ్ఞానం అనేది లోపిస్తే చాలా విషయాల్లో వ్యక్తి నష్టపోతూ ఉంటాడు. గురుడు మన జాతక చక్రం అనుకూలంగా అయితే మనకి జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు నష్టపోతూ ఉండే ప్రమాదం ఉంది. శుక్రుడు 2 భావాల కారకత్వం వస్తున్నాడు. 4, 7 పాండిత్య ప్రకరణ. శుక్రుడు పాండిత్య ప్రకరణకి, న్యాయం చెప్పడానికి, కళలు, ప్రజా సంబంధాలు, వైవాహిక సంబంధాలు, ఇవన్నీ. శుక్రుడు జాతక చక్రంలో లోపంలో ఉంటే అనుకూలంగా లేకపోతే వైవాహిక సంబంధాలు అనుకూలంగా ఉండవు. పాండిత్యం అనేది, తెలివితేటలు అనేది లోపిస్తాయి. న్యాయబద్ధమైన జీవితం అనేది లోపిస్తూ ఉంటుంది. కళలు ఇలాంటివి. సామాజిక స్పృహ లేని వాడు అవుతాడని మనం చెప్పచ్చు ఆ భావాల్లో. శని అలాగే 3 భావాల్లో ప్రాముఖ్యత వస్తున్నాడు. 8, 10, 12 స్థానాల్లో. శని దేనికి గుర్తు? శ్రమ, కృషి, కష్టాలు, పోరాటం, ఓర్పు. శ్రమ ఎక్కడుందో కష్టం అక్కడే ఉంటుంది, పోరాటం అక్కడే ఉంటుంది. శ్రమ, పోరాటం 2 కలిసే ఉంటూ ఉంటాయి. ఆ 2 ఉన్నప్పుడు ఓర్పు కూడా ఉంటుంది వ్యక్తికి. ఇవన్నిటికీ కారకుడు శని అనుకూలంగా లేకపోతే ఆ వ్యక్తి శ్రమించే వ్యక్తి కాడు. పోరాట శక్తి లోపించిన వాడు అవుతాడు. ఓర్పు అనేది లేనివాడు అవుతాడు. కృషి చేయలేని వాడు అవుతాడు. దేంట్లోనూ కృషి, పట్టుదల ఉండదు. ఇలా 7 గ్రహాల కారకత్వాల్లో ఆ 7 గ్రహాలు లోపించినప్పుడు కూడా ఆ కారకత్వాలకు సంబంధించిన లోపాలు జాతకంలో ఏర్పడతాయని మనం గ్రహించవచ్చు. ఈ 7 గ్రహాలు జాతకంలో నీచ స్థానానికి రావడం,
వాడు ఉన్న స్థానం నీచ స్థానం అవడం, శత్రుస్థానగతులు అవడం, శత్రుగ్రహాలతో కలిసి ఉండడం, శత్రుగ్రహాల దృష్టి ఉండడం వాటిపైన ఇలాంటి జరిగినప్పుడు జాతకుడు అభివృద్ధికి సహకరించేవాడి. ఆ సహకరించినప్పుడు దానికి సంబంధించిన లోపాలు ఏర్పడతాయని మనం చెప్పచ్చు. ఆ గ్రహాలకు సంబంధించిన కారకత్వాలకు లోపం ఏముందో తెలిసి మనం ఆ గ్రహాలకు సంబంధించిన గ్రహ జపాలు చేయించడం, లేకపోతే మనకి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకుని సన్మార్గంలో మనం నడవడం అనేది చేసినప్పుడు ఆ వ్యక్తి కష్టాల నుంచి దాటి ముందుకు వెళ్ళగలడు. ఇది ఈనాటి పాఠంలో మనం తెలుసుకుని దేనికైనా మొహాన్ని రాసి ఉండాలి. ఆ రాసి ఉండడం ఎన్ని రకాలుగా జరుగుతుందో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. మరో పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.